ఈవిడ 75 ఏళ్ళు హాస్పిటల్కి ఎందుకు వచ్చింది అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, మన స్పృహలో లేరు, మనం చెప్పింది వెంటలేదు. అట్లాగే అదే క్రమంలో మంచం నుంచి కింద పడిపోయారు, తనకి పెద్ద గాయమయ్యి. ఎందుకు ఇట్లా జరిగింది అని మేము చూస్తే ఆవిడకి ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లం ఉంది, దానికి ఒక 2-3 రకాల టాబ్లెట్స్ వాడుతున్నారు. దాంతో పాటు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని మోకాళ్ళ నొప్పులకి కొన్ని టాబ్లెట్స్ వాడుతున్నారు. ప్లస్ కాళ్ళు తిమ్మెళ్ళు కానీ కాళ్ళ వాపులు కానీ ఇట్లా మల్టిపుల్ టాబ్లెట్స్ వాడుకుంటున్నారు. సో దీంతో పాటు అప్పుడప్పుడు షాప్ లో తనందరి తను తెచ్చుకొని కూడా మెడిసిన్స్ కంటిన్యూ చేస్తున్నారు. మళ్ళీ డాక్టర్ని వెళ్ళి కలిసారా అంటే కలవలేదు. కలవకుండానే ఆవిడంతట ఆవిడే సెల్ఫ్ మెడికేట్ చేసుకుంటే ఒక 10 రకాల పిల్లలు వాడుతున్నారు. వాళ్ళు టాబ్లెట్స్ తెచ్చిస్తే చాలా ఉన్నాయి, ఈ ఏజ్ లో కొన్ని వాడకూడని కూడా ఆవిడ వాడుతున్నారు. కొన్ని మెడిసిన్స్ వాడుతున్నప్పుడు డాక్టర్ దగ్గర ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్. వెళ్ళి అడగాలి కంటిన్యూ చేయాలా లేదా అని. మళ్ళీ ఒక డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ ఇంకొక డాక్టర్ కూడా చూపించాలి. కొత్తవి కలిపేటప్పుడు ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ 2 కలిపితే ఏమైనా ఇబ్బంది అవుతుందా అని. సో ఇక్కడ కొంచెం నీళ్ళు తగ్గించే పిల్లలు అట్లా వాడడం, పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ ఎక్కువ వాడడం వల్ల సోడియం అనేది ఒంట్లో బాగా తగ్గిపోయింది. 135 ఉండాల్సింది 107కి వచ్చింది. దాని వల్ల ఈ మార్పులన్నీ వచ్చాయన్నమాట. సో మెడిసిన్స్ ఆపేసి కొన్ని మెడిసిన్స్ పెడితే సెట్ అవుతుంది. కాకపోతే దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ మెడిసిన్స్ మనము మళ్ళీ చూపించుకోకుండా మనంతట మనమే ఎస్పెషల్లీ ఈ ఏజ్ లో కంటిన్యూస్ గా సంవత్సరాలు వాడడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ప్రతి డాక్టర్ కి మనం వాడుతున్న టాబ్లెట్స్ తప్ప ఇంకా తీసుకెళ్లి చూపించాలి, నేను వాడుతున్న అన్ని మెడిసిన్స్ ఇవి అని. అప్పుడు టాబ్లెట్ కి ఇంట్రాక్షన్స్ రాకుండా కొంచెం జాగ్రత్తగా మెడిసిన్స్ వాడాలి.